నమస్తే. నేను రూపనండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే భోగి మంటలు, గొబ్బెమ్మలు, సజ్జ రొట్టెలు, పొంగలి, గంగిరెద్దులు గుర్తొచ్చేస్తాయి కదా. అదిగో నా ముగ్గు. పొంగలి వండడానికి పొయ్యి సిద్ధమవుతోంది. ఇంటి ముందు వేసే రంగురంగుల ముగ్గుల్లో పెట్టే గోపెమ్మలు గాను, మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి గాను, మొత్తం కృష్ణ భక్తికి ప్రతీకగాను మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటామన్నమాట. ఇక తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి నువ్వుల అద్దిన సజ్జ రొట్టెలు, దాని కాంబినేషన్లో చిక్కుడుగాయ కూర స్పెషల్. నువ్వులు సజ్జలు వేడి చేసే పదార్థాలు కాబట్టి చలి తట్టుకోవడానికి ఒంటికి వేడి చేస్తుందని పెద్దలు చెప్తారనమాట. అలాగే సంక్రాంతి రోజు చేసే పొంగలి. సంక్రాంతికి కొత్త ధాన్యాలు వచ్చేసింటాయి. కొత్త ధాన్యాలతో ఆ రంగురంగుల ముగ్గుల్లో పొయ్యి వెలిగించి దానిపై పాలను పొంగించి దాంట్లో పొంగలి చేసే ఆచారం అన్నమాట. పొంగలి కోసం కొత్తగా వచ్చిన బియ్యాన్ని, కొత్త నువ్వులని, బెల్లాన్ని, నెయ్యిని కూడా వాడుతుంటాం. పొంగించిన పాలలోనే దీన్ని తయారు చేస్తామన్నమాట. అలాగే అదేవిధంగా సంక్రాంతి టైంలో ఇంటి ముందు గంగిరెద్దుల వాళ్ళు వచ్చి అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులాట ఆడిపించడం మనం చూస్తాం. గంగిరెద్దు అంటే నందికి సింబల్ గాను, ఆ గంగిరెద్దు పైన ఉండే ఆ పెద్ద పొడవైన మూపురాన్ని శివలింగానికి సింబల్ గాను భావించి శివుడు నంది వాహనంపై తన ప్రమద గణాలతో ఇంటి ముందుకు వేంచేస్తున్నాడుగా భావిస్తారు ప్రజలు. ఇలా ప్రతిదాని వెనుక ఒక ఉద్దేశంతో జరుపుకునే 3 రోజుల పెద్ద పండగ సంక్రాంతి. పిల్లా పాపలు ఒకచోట చేరి ఉల్లాసంతో, కేరింతలతో ఇటు తెలంగాణలో గాలిపటాలు, అటు ఆంధ్రాలో కోడిపందాలు ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో మళ్ళీ తిరిగి ఎక్కువ సంతోషాలు తీసుకొస్తుందని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.